బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో యువతి హల్చల్ చేసింది. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానంటూ బెదిరిస్తోంది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. యువతిని కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో యువతి హల్చల్ చేసింది. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానంటూ బెదిరిస్తోంది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. యువతిని కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారా హిల్స్ లో యువతి హల్చల్ చేసింది. బిల్డింగ్ పైకి ఎక్కి దూకేస్తానంటూ బెదిరిస్తుంది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. యువతిని కిందకు దింపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇంతకీ యువతి ఎవరు? ఈ అఘాయిత్యానికి పాల్పడడానికి గల కారణాలేంటి? బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణాకి సంబంధించినటువంటి ఆపోజిట్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం అక్కడ ఏఐజీ హాస్పిటల్ కు సంబంధించినటువంటి నూతన భవన నిర్మాణం అనేది జరుగుతుంది. ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఒక మహిళ టాప్ ఫ్లోర్ కి వెళ్ళి టెర్రస్ మీద నుంచి అక్కడ ఉన్నటువంటి ఘటన అనేది కొంత షాకింగ్ గా మారింది. అసలు ఎందుకు ఆ మహిళ అక్కడికి ఎక్కాల్సి వచ్చిందనేది కూడా ప్రస్తుతం పోలీసులు ఆమె ఉన్న విషయం తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే అక్కడ వెళ్ళినటువంటి ఆ రూట్ లో వెళ్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకు సమాచారం అందించడంతో ఇమీడియట్ గా పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. మరోవైపు ఆ యొక్క ఇన్సిడెంట్ ఆ బిల్డింగ్ కు కోతవేట దూరంలోనే ట్రాఫిక్ పోలీసులు సిగ్నల్ కూడా ఉంటుంది. వయా ఖైరతాబాద్ రోడ్డు వైపు వెళ్ళేటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా అక్కడే ఉంటాయి. సో ఇమ్మీడియట్ గా ఆ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పదిగట్టి స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమెను దించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇంతకు అసలు ఆ మహిళ ఎవరు, ఎందుకు అక్కడకు వెళ్ళింది, ఏ కారణం చేత ఒకవేళ ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం అందులో భాగంగానే ఆమె అక్కడ వరకు వెళ్ళిందా, లేకపోతే అసలు ఏ కారణం చేత పై వరకు వెళ్లాల్సి వచ్చింది, అసలు ఎందుకు ఆ యువతి ఎవరు అనేది కూడా ప్రస్తుతం ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపున ఆమెను ఇమ్మీడియట్ గా అక్కడ నుంచి దించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.